హాయ్ గైస్, పార్ట్ 2 పార్ట్ 1 ఏందిరా వీడు ఎక్స్ట్రా లేని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఐఫోన్ స్టోరేజ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నా కదా, ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో దానివల్ల అది అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను. బయటికి వెళ్ళాను, చెప్పినట్టు 4 days వెకేషన్ కోసం చాలా వీడియోస్ తీసుకున్నాను, అటు ఇటు తిరిగినవి. సో దానివల్ల ఫుల్ అయిపోయింది అండ్ క్లియర్ చేయడం కుదరలేదు. సో ఇందాక మాట్లాడుకున్నామండి నబీల్ గురించి, నబీల్స్ పర్ఫార్మెన్స్ గురించి చాలా మస్తుగా చేశాడనేసి. యష్మి గురించి కొంచెం మిగిలిపోయింది మాట్లాడుకున్నాం. బట్ సో యష్మి గురించి ఏంది అంటే, తను సోనియాని నామినేట్ చేసిన పాయింట్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండే. ఏమని చెప్పిందంటే, ఇద్దరిని వెపన్స్ లాగా వాడుతున్నావు, ముందుకు వచ్చి నువ్వు ఆడట్లేదు, లైక్ నీ గేమ్ ఏంటో నువ్వు చూపించట్లేదు అనేసి చాలా గట్టిగా వేసుకుంది. అది పార్ట్ 1లో చెప్పాను నేను తన గురించి. బట్ సోనియా ఏదైతే వర్డ్స్ యూస్ చేసిందో, కాన్సన్ట్రేషన్ ఇది మొత్తం వాళ్ళ మీదే ఉంది అనేసి, ఇవి కొంచెం పర్సనల్గా పోయి అండ్ దట్ వాజ్ రియల్లీ నాట్ గుడ్ అండి. ఎవరికి నచ్చవు, ఎందుకంటే తనకే పర్సనల్ కామెంట్స్ నచ్చలేదు. సో అలాంటిది ఒక అమ్మాయి మీద పర్సనల్ కామెంట్స్ చేయడం అనేది చాలా తప్పు అని నేను భావిస్తున్నాను. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి. సో బట్ ది వే యష్మి ఆమెని ఆడుకున్నది అయితే అసలు మస్త్ అన్నట్టు, మస్త్ అంటే మస్త్ అండి. అసలు లైక్ వ్యూవర్స్ మొత్తంకి హ్యాపీ అనిపించింది. మనకి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ అయింది ఇక్కడ కూర్చొని చూసి సోనియాని. ఎప్పుడైతే నవీల్ యష్మి సోనియాని వేసుకున్నారో ఇక అదే ఒక లైక్ పండగ లెక్క అయిపోయింది అది. అండ్ ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చీఫ్ కోసం కంటెస్టెంట్స్ లైక్ కాంపిటీషన్ నడిచింది. ఫస్ట్ నిఖిల్ని ఏమంటారు, యాజ్ ఎ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఒక క్లాన్కి, వేరే క్లాన్ కాంతారా క్లాన్ ఉంది కదా, ప్రేరణ పెట్టింది పేరు దాన్ని కాంతారా అనేసి. సో ఆ క్లాన్కి చీఫ్ కోసం కంటెండర్షిప్ పెట్టారు. మిగిలిన అందరు కంటెస్టెంట్స్, ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు అందరినీ కలిపేసి కంటెండర్షిప్ పెట్టారు. నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి నిఖిల్ లేడు. సో దానికోసం టాస్క్ ఎట్లుందంటే, ఒక హ్యామర్ పెట్టారు. అది ఫస్ట్ నిఖిల్కి ఇచ్చి ఎవరికైనా ఇవ్వమన్నారు, ఇచ్చేసి వాళ్ళని కొట్టమని చెప్పారు. అండ్ నెక్స్ట్ కాదు, సో ఒకదాని తర్వాత ఒకరు అని చెప్పేస్తే ఇక హ్యామర్ కోసం పరిగెత్తి ఫస్ట్ హ్యామర్ తీసుకోవాలి. ఆ హ్యామర్ ఎవరికైతే దొరుకుద్దో వాళ్ళ ఒక బొమ్మ ఉన్నది, ఆ బొమ్మని ఇరగొట్టేసి ఒక్కొక్కరిని కంటెండర్షిప్ నుంచి బయటికి తీసేయాలి. సో ఆదిత్య గారు తీసుకున్నారు. ఫస్ట్ అర్థం కారు కదా, కొంచెం పృథ్వీ మంచి పర్ఫామ్ చేశాడంట, ఆయనకు అట్లా అనిపించిందంట. సో పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీకి ఇస్తే పృథ్వీ ఫస్ట్ మణికంఠాన్ని బ్రేక్ చేసి మణికంఠాన్ని బయటికి తీసేశాడు. దాని తర్వాత అదే హ్యామర్ నిఖిల్కి దొరికింది. నిఖిల్కి చాలాసార్లు దొరికింది, చాలా బాగా ఆడాడు ఈ కాంపిటీషన్ కూడా, ఈ టాస్క్ కూడా. నిఖిల్ తర్వాత సీతకి ఇచ్చాడు. సీత యష్మిని బయటికి చేసేసింది సెకండ్, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యాజ్ ఏ కంటెండర్గా చీఫ్గా ఉన్నావు నువ్వు, బట్ ఐ వాంట్ టు సీ సంబడి ఎల్స్ అన్నట్టుగా చేసేసింది, అయిపోయింది. మళ్ళీ నిఖిల్కి దొరికింది. నిఖిల్ మళ్ళీ సోనియాకి ఇచ్చాడు. సోనియా లైక్ ఇక్కడ దాకా ఉంది కదా నబీల్ అంటే, సో ఫస్ట్కి వచ్చి నబీల్ని మళ్ళీ బయటికి తీసింది. నువ్వు దానికి క్యాపబుల్గా లేవు, నీకు క్లారిటీ లేదు, నువ్వెవరితో మింగిల్ అవ్వలేదు అనేసి తనను బయటికి చేసింది. సో ఒక్కొక్కరిని నబీల్ కూడా మస్తు ఫన్నీ వేలో అందరినీ అడిగి లైక్ నబీల్ ఒక లైక్ ఏంటి అంటే, వ్యూవర్స్కి కనబడేటట్టు తను చేసిన ఎలిగేషన్ రాంగ్ అనేటట్టుగా తను ప్రవర్తించాడు అక్కడ. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ నైస్ అండి. అది చాలా అవసరం ఒక మనిషికి గేమ్ ఆడేటప్పుడు చూపించాలి, ఎందుకంటే అందరూ వెంటనే అర్థం చేసుకునేటట్టు ఉండరు, బట్ కొంతమందికి అది చెప్తేనే అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఎలిగేషన్ నబీల్ మీద పెట్టిందో సోనియా, నబీల్ అందరినీ ఒక్కొక్కరిని అడగా, నేను నీతో ఓపెన్ అప్ అవ్వలేదా, నీతో ఓపెన్ అప్ అవ్వలేదా అనేసి అందరినీ అడిగాడు. సో తన ముందే. సో అర్థమైపోయి ఉంటే తనకు గట్టి పోటీ వచ్చింది ఇప్పుడు అనేసి నబీల్ అండ్ యష్మి కంబ్యాక్ తర్వాత. సో అది జరిగింది. దాని తర్వాత మళ్ళీ నిఖిల్కి దొరికింది. నిఖిల్ చూడండి నాన్ స్టాప్గా హ్యామర్ పట్టుకుంటూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళ క్లాన్ మొత్తానికి ఇచ్చిండు. ఓకే, నిఖిల్కి దొరికితే నైనికాకి నిఖిల్ ఇచ్చాడు. సో తను విష్ణుప్రియాని తీసేసింది. అండ్ విష్ణుప్రియ కొంచెం హట్ కూడా అయింది దానికోసం. బట్ విష్ణుప్రియాని తీయడం అయితే కరెక్టే అని చెప్తా, ఎందుకంటే తనకి అసలు బ్రెయిన్ లేదండి ఆడడానికి. సో షీ డస్ తను ఫిట్ అవ్వదు గేమ్లోకి.
యాజ్ ఎ చీఫ్గా అయితే అసలే ఫిట్ అవ్వదు. సో దట్స్ వై తనని తీసేసింది. బట్ తను హట్ అవుతుంటే నైనిక ఏం చెప్పిందంటే, యాక్చువల్గా సోనియా మా క్లాన్ నుంచి వెళ్ళిపోతే చాలు అని నేను అనుకున్నాను, దట్స్ వై నిన్ను తీసేశాను. ఎందుకంటే సోనియా ఒకవేళ చీఫ్ అయితే నా క్లాన్కి చీఫ్గా ఉండదు కదా, వేరే క్లాన్కి పోతుంది కదా అనేసి ఏదో అన్నది. సో అది కూడా బేస్లెస్ అండి. ఎందుకంటే మళ్ళీ రీఅరేంజ్మెంట్ జరుగుద్ది, క్లాన్స్ది ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ తను విష్ణుప్రియని బయటికి తీసింది. బట్ దానికోసం ఏదో ఒకటి చెప్పింది. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ నా ప్రకారం. బట్ వన్ ఆఫ్ ద డంబెస్ట్ డిసిషన్ అని చెప్పొచ్చు. సో అలా విష్ణుప్రియ బయటికి వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ బయటికి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియకి హ్యామర్ దొరికింది. అది సో జనరల్గా దొరకలేదు. ఫస్ట్ నిఖిల్ అండ్ వాళ్ళిద్దరు గట్టిగా పట్టుకున్నారు. దాని తర్వాత యష్మి వచ్చింది, నిఖిల్ నుంచి విడిపించడానికి ట్రై చేసింది. మణికంఠ వచ్చిండు, నబీల్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ముగ్గురు కలిసి నిఖిల్ దగ్గర నుంచి హ్యామర్ లాక్కొని విష్ణుప్రియ చేతికి ఇస్తే విష్ణుప్రియ ప్రేరణకి ఇచ్చింది. సో ప్రేరణ వెళ్ళి హ్యాపీగా సోనియాని తీసేసింది. ఎందుకు తీసిందంటే వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎవరిని తీయాలి అన్నట్టుగా. సో సోనియా ఎప్పుడైతే ప్రేరణకి ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరికిందో అందరికీ వెళ్తూ సారీ గైస్ అని చెప్పిపోయింది తను. అందరూ అనుకున్నారు సోనియాని కాకుండా వేరే వాళ్ళని చేస్తుందా అని. ఒకసారికి ఒక ఝలక్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ప్రేరణ ఏం చేసింది, ఇక సోనియా నీ దగ్గర ఎంథూజియాజిజం లేదు, సో దానివల్ల నేను నీకు ఇవ్వట్లేదు ఈ ఛాన్స్ చీఫ్ కోసం. మొన్న దొరికినప్పుడు నువ్వు ఆ లెవెల్లో నువ్వు గేమ్ ఆడలేదు, సో యూ డోంట్ డిజర్వ్ అనేసి సోనియాని పగలు కొట్టేసి పక్కన చేసేసింది. అండ్ అందరూ గాలి పీల్చుకున్నారు. ఎందుకంటే అంతా భయపడుతున్నారండి జనాలు సోనియాకి దొరుకుద్దంటే. మాకే భయం వేస్తుంది ఇక్కడ కూర్చొని, మొత్తం రాంగ్ చేతులు ఒక పవర్ వెళ్ళిపోతుంది అనేసి. సో లోపల వాళ్ళు కూడా మంచి స్ట్రాటజీ వేసేసి తీశారు. అండ్ ఒక పక్కన కూర్చొని దానికంటే ముందు సోనియా పృథ్వీతో అదే కామెడీ చేస్తుంది, అందరు కలిసి నన్ను తీసేస్తారు ప్లాన్ చేస్తున్నారు అనేసి. అలా తెలిసినప్పుడు నువ్వు తప్పు చేస్తుంటేనే కదా అంతమంది నీకు అపోజ్ చేస్తారు. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సోనియా అని అర్థం చేసుకోవాల్సింది తను. అండ్ దాని తర్వాత ఎవరికి దొరికిందండి, మణికంఠకి దొరికింది. సో మణికంఠ నైనికాకి ఇచ్చిండు. సారీ ఏమంటారు దాన్ని, 1 minute అండి, సారీ. మణికంఠకి దొరికితే నైనికాకి ఇస్తే పృథ్వీని తను తీసేసింది. ఎందుకంటే 1 minute ముందే పృథ్వీ ఏం చెప్పాడంటే వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. విష్ణుప్రియ పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు నైనిక వీళ్ళిద్దరికి కొంచెం డిస్కషన్ దొరికినప్పుడు ఒకరినొకరు సారీ చెప్పుకొని మళ్ళీ గొడవ పెట్టుకొని పృథ్వీ నైనికాకి ఏం చెప్పిందంటే, పృథ్వీ స్టిల్ నాకు హ్యామర్ దొరికితే నేను నిన్నే తీసేస్తాను, నువ్వు నాకు డిజర్వింగ్ అనిపించదు అని చెప్పాడు. సో అన్ఫార్చునేట్లీ నైనికా చేతికి హ్యామర్ దొరికింది మణికంఠ ఇస్తే. సో దానివల్ల పృథ్వీని తీసేసి నువ్వు ఇప్పుడే చెప్పినావు తీసేస్తాననేసి, సో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా తను చేసింది. కర్మ అండి, కర్మ అట్లనే జరుగుద్ది. సో దాని తర్వాత మళ్ళీ పృథ్వీకి దొరికితే సీతాకి ఇచ్చిండు. సీతాకి ఇస్తే ఇక ఇద్దరే మిగిలాలండి, ప్రేరణ అండ్ నైనిక ఆల్రెడీ కంటెస్ట్ చేసింది కాబట్టి సీత ఏం చేసింది, నైనికాని తీసేసింది. అండ్ లాస్ట్ 2 contenders ఎవరు అంటే ప్రేరణ అండ్ సీత మిగిలారు. సో లాస్ట్ దాకా ఆగుంది కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు ఏమని, నైనిక లాస్ట్ దాకా ఉంది కాబట్టి నైనికాని ఇష్టం హ్యామర్ ఎవరికైనా ఇచ్చుకోమని చెప్పారు. అదొకటి ఉంటుంది కదా గేమ్ కోసం, కొంచెం అది ఇంట్రెస్టింగ్గా చేయడానికి బిగ్ బాస్ ఇలాంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల నైనిక ఏం చేసింది, 2 మాటలు మాట్లాడేసి ఎమోషనల్ మాటలు మాట్లాడేసి సీత చేతికి హ్యామర్ ఇస్తే సీత తీసుకెళ్ళి నేను సాక్రిఫైస్ చేయలేను, నాకు చీఫ్ అవ్వాలని ఉంది అనేసి ప్రేరణది బొమ్మ పగలు కొట్టేసి షీ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ఏ చీఫ్ అండి. సో చూద్దాం ఎట్లా తను పర్ఫామ్ చేస్తుందో. బేసికల్గా తను హార్ట్వేస్గా చాలా గుడ్ అండి, బట్ మొన్న ఎక్స్ట్రాస్లో కొంచెం గలీజ్గా బిహేవ్ చేసింది, కొంచెం కోపంగా చాలా అగ్రెసివ్నెస్ చూపించింది. దట్ వాజ్ గుడ్, బట్ కొంచెం కరెక్ట్గా ఉండాల్సింది. ఎప్పుడైతే విష్ణుప్రియ అండ్ సీత ఇద్దరు కలిసి ప్రేరణని వెనకకి నెట్టారో దట్ వాజ్ ఓన్లీ నాట్ గుడ్ ఫ్రమ్ దేర్ పార్ట్. సో లెట్స్ సీ చీఫ్గా ఎట్లా తను బిహేవ్ చేస్తుందో ఏంటో అనేసి. అండ్ రేపటి ఎపిసోడ్ కోసం మళ్ళీ రేపు నా రివ్యూ చూడండి, ఎందుకంటే రేపు మళ్ళీ క్లాన్స్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు నిఖిల్ క్లాన్లో ఎవరు పోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే నిఖిల్ క్లాన్లో సోనియా ఉంది కాబట్టి. అండ్ రేపు సోనియా కూడా క్లాన్ చేంజ్ చేయొచ్చు స్ట్రాటజికల్గా, ఎందుకంటే
కొంచెం ఎక్కువైపోతుంది ఇటువైపు నుంచి నిఖిల్ క్లాన్ దగ్గర మస్తు నిందలు వచ్చినాయి కదా ఈ వారం. సో దానికోసం ఆమె కొంచెం మంచిగా అవ్వడానికి ట్రై చేయొచ్చు. తనకు కూడా అర్థమైపోయింది కంప్లీట్గా హౌస్ మొత్తం తన్ని అపోజ్ చేస్తుంది అనేసి. సో దెర్ మైట్ బి ఛాన్సెస్ దట్ షీ విల్ చూస్ సీతాస్ క్లాన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూద్దాం రేపు ఎపిసోడ్ తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రివ్యూ. అండ్ ఇక చూస్తే ఇప్పుడు మంచి మాట గురించి మాట్లాడాలండి. ఈరోజు మంచి మాట ఏంటి అంటే దిస్ ఈజ్ ఫర్ ద పర్టికులర్లీ ది జాబ్ హోల్డర్స్ అండి. ఎవరైతే లంచం తీసుకుంటారో లైక్ బ్రైబ్ తీసుకుంటారో దట్ వాజ్ రియల్లీ నాట్ గుడ్ అండి. ఎవరు తీసుకోకండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మేము కూడా పని కొంచెం లేట్ అవుతుంది అనేసి మేము కూడా ఇచ్చేస్తూ ఉంటాం జనరల్గా తీసుకునే వాళ్ళకి. అది ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఇచ్చేస్తాం, ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండవు. అండ్ ముందు కూర్చున్నోడికి అలవాటు అయిపోయి ఉంటుంది తీసుకోవాలి అనేసి. దానివల్ల వాళ్ళ పనులు కూడా చాలా లేట్గా చేస్తుంటారు. అండ్ దట్ టు గివింగ్ లంచం ఈజ్ వెరీ బ్యాడ్ అండి. సో తీసుకునే వాళ్ళు తీసుకోవడం మానేయండి. అండ్ తీసుకొని వాళ్ళు లైక్ దే ఆర్ గుడ్ ఆల్రెడీ. అండ్ ఇచ్చేవాళ్ళు ఇవ్వడం మానేయండి. ఏదైతే పని మన వల్ల అయిపోతుందో 1 day 2 day అవుతుంది, లేకపోతే యాజ్ పర్ రూల్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేసి ఒకరికి 4 సార్లు ఫాలో అప్ చేసి పని చేయించుకోండి. బట్ డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవడం అనేది మానేయాలండి. ఎందుకంటే మనం మానేస్తేనే అది తగ్గుద్ది. వాళ్ళు తీసుకుంటున్నారు అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. లైక్ వాళ్ళ స్వభావం మంచిగా అయితే మంచిది, బట్ సమ్ టైమ్స్ అది కాదు. బట్ ఇచ్చేటోళ్ళం మేమైనా అట్లీస్ట్ మన వంతు ప్రయత్నం చేసి ఇవ్వకుండా పనులు చేయించుకోవడానికి చూద్దాం. సో హోప్ యూ గైస్ ఫాలో దిస్ మంచి మాట అండి. ట్రై చేద్దాం, మన వంతు ట్రై మనం చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. చెప్పా కదా స్టోరేజ్ కొంచెం ఇష్యూ వచ్చింది. రేపు తొందరగా వీడియో అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి హోప్ఫుల్లీ. అండ్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి వీడియోస్లో, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. పర్సనల్గా ఏ కంటెస్టెంట్తో కూడా గ్రడ్స్ లేదు. ఎందుకంటే మీరు ఈరోజు సోనియా గురించి చెప్పాను. అదే సోనియాని 2 weeks బ్యాక్ నేను అప్రిషియేట్ చేశాను తన ఆడిన విధానానికి. యష్మిని నెగిటివ్గా చెప్పాను, ఇప్పుడు యష్మిని పాజిటివ్గా చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ బిగ్ బాస్ అండ్ ఎవ్రీ వన్ బిహేవియర్ ఈజ్ చేంజింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అండ్ దాని ప్రకారమే మేము మాట్లాడుకుంటాం. సో ఎవరికైనా ఇష్టం ఉంటే, ఎవరికైనా హర్ట్ అయి ఉంటే ఐ రియల్లీ అపాలజైజ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, గుడ్ నైట్. కల్ మిలేంగే ఫిర్ दोबारा इंशाल्लाह. बाय.